సో సనా చెప్పిన అప్పటికీ చెప్పిన సనాకి మరుంటే చెప్పా అని చెప్పిన ఇది పండు దగ్గర పోయి యాక్టింగ్ చేసింది, పండు దగ్గరే ఉంది. నాకు ఏది చెప్పకుండా వీళ్ళిద్దరు డ్రామాలు చేసి పండు అయింది కదా. చెప్పకుండా పోయింది అది పండు దగ్గర ఉన్నది. ఇప్పుడు వస్తుంది, భయపడుతుంది. ఇప్పుడు సాయిగాడేమో పండుని వదిలిపెట్టా అని చెప్పి మాట్లాడాడు. పండు అది అట్లా చెప్పచ్చు. ఇక్కడ పోతుంది ఏమని భయపడతావు ఎప్పుడు మాట. మరి ఇక్కడ ఉంటే వాడు నీ దగ్గరికి లొల్లికి వస్తాడు. ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాయి నేను అటు ఇటు. అమ్మ నా దగ్గర రావాలి మళ్ళీ ఎవడే నేను చూసుకునేది. మొన్ననే పెద్ద పందమైంది. అదే పండుగ దగ్గర ఉందని కాదు ఏమైనా చేస్తా అంటే సార్ నువ్వే కాదు నేను కూడా చేస్తా అని చెప్పిన. ఇప్పుడు మందు తాగుదాం ఊదాం కలిసి ఊదాం. ఎక్కడదే మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బస్ లో నిద్ర కూడా పోలేదు తెలుసా. టెన్షన్ కి హైదరాబాద్ పోతున్నా, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏమో, ఏం చేస్తారేమో. ఇటు తాగేసి ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఓకే బానే, నేను వచ్చినా నువ్వు ఎక్కించుకున్నావు. వాడికి కానీ తెలవాలి వాడు ఇప్పుడు ఏడ ఫుల్ ఉన్నాడో. డైరెక్ట్ ఏదో ఒక కట్ట పట్టుకొని వస్తాడు ఇంటిగాడు. సాయిగాడికి ఏమని తెలవాలంటే పంపించింది అజయ్ అన్న. మళ్ళీ అజయ్ అన్న జీవితంలో నువ్వు చేసిన తప్పు ఏంటంటే సాయంలో చేసిన. ఇదైతే నిజం. చూసినా సాయి సో గాయస్ ఇప్పుడు లైక్ టైం ఎంత అవుతుంది? ఇట్స్ లైక్ 3:30 మార్నింగ్. ఇదో ఫుల్ నిద్రలో ఉన్నా, నిద్ర ఇప్పుడే లేచా. సో అసలు సంగతి ఏంటంటే సో సనా చెప్పిన అప్పటికీ చెప్పిన సనాకి మరుంటే చెప్పా అని చెప్పిన ఇది పండు దగ్గర పోయి యాక్టింగ్ చేసింది, పండు దగ్గరే ఉంది. నాకు ఏది చెప్పకుండా వీళ్ళిద్దరు డ్రామాలు చేసి పండు అయింది కదా. పండు ఏమో ఖచ్చితంగా నా దగ్గర లేదు అన్నది. కానీ తీరా వస్తే సనా పండు దగ్గర ఉంది. సో ఇప్పుడు సనా లైక్ ఆడ నుంచి విజయవాడ నుంచి వస్తుంది. సో నాకే ఫోన్ చేసింది. ఇప్పుడు ఫోన్ చేసింది అలా హాఫ్ అన్ అవర్లో వస్తున్నా మీరుపేట్లా. నాకు భయం అవుతుంది అన్న సాయిగారు. భయం ఎందుకు పోయినావు? నాకు చెప్పాచేయకుండా పోయింది గాయస్. నాకు ఎంత బాధ అవుతుంది. ఇప్పుడు నిద్ర ఫుల్ నిద్రలో ఉన్నాను నేను చూడండి. సో ఇలా నేను ఇప్పుడు కార్ వేసుకొని పోతున్నా పిల్ల కోసం మీరుపేట. ఏది ఉన్నా చెప్పాలి వచ్చేది. చెప్పాచేయకుండా పోయింది. అది పండు దగ్గర ఉన్నది. ఇప్పుడు వస్తుంది, భయపడుతుంది. ఇప్పుడు సాయిగాడేమో పండుని వదిలిపెట్టా అని చెప్పి మాట్లాడాడు. పండు ఇప్పుడు ఆడదేం పంచాయతీ, దీనిదేం పంచాయతీ. గొంతు పోతుంది గాయస్. నాకు మాట్లాడమన్నా గొంత లేదు. వాయిస్ కూడా చూసినా కలిసి చూస్తున్నా. సో ఇప్పుడైతే వెళ్ళిపోయాం. సో ఇంకా తెలిసి ఇంకా 30 minutes అమ్మిపేటలో దిగుతా అన్నది. సో మా చెల్లిని పిక్ చేసుకొని మాట్లాడతాను ఏదన్నా బై గైస్. 1454 ఏడా ఇక్కడనా వస్తున్నా.
చెప్పా చేయకుండా పోయింది అయినా రోడ్డు మీద మాట్లాడదు కదా ఆ కారు అట్లుంటుంది పంచాయతీ పండు దగ్గర పోయిందంట చెప్పారు పోక కాదు అట్లా చెప్పా చీకుడు పోతుంది ఏమని భయపడతాయి ఎప్పుడు మాట మరి ఇక్కడ ఉంటే వాడు నీ దగ్గరికి లొల్లికి వస్తాడు ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నాయి నేను అటు ఇటు పోయి అమ్మ నా దగ్గర రావాలి మళ్ళీ ఎవడే నేను చూసుకునేది చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది గాయస్ ఇప్పుడు చూడండి మళ్ళా ఇంత కోపం వచ్చింది అవుతుంది మరి ఓడి కోసం వచ్చినా నీకోసమే వచ్చినా నాకు గొంతు చూడు నిద్ర లేదు ఏం లేదు మా పండుగలు ఎప్పుడు వచ్చినా నేను అయినా పండుగ దగ్గరికి ఎందుకు పోయినా నాకు అర్థం కాదు సడన్గా దాని దగ్గరికి పోతే కొంచెం మైండ్ ప్రశాంతం అనిపిస్తుంది నేను నీకోసం అంతగా రచ్చ చేసి నా ఫ్లాట్ లో పెట్టుకుంటే నేను ఆంధ్ర పోగానే కథం భీమవరం పోగానే లేదు మేడం ఇంత భయపడా తెలుసా మళ్ళీ ఫోన్ చేస్తే జాగ్రత్త సాయిగాడు నేను ఇబ్బంది పెడతా వాడు ఎందుకు ఇబ్బంది పెడతాడే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ పెడతాను కుద్ద వాళ్ళు దిగుతా అని చెప్పి అసలు నేను ఇప్పుడు కూడా రాకపోతుండే మౌనికక్కనే నా మీద ఒట్టు రాకపోతే నువ్వు మంచిగా ఉండదు అది ఇది అది అని చెప్తే మళ్ళీ రాకుండా ఏడుంటావు పండు వాళ్ళ ఇంట్లో ఉంటే ఎన్ని రోజులు ఉంటావు ఎన్ని రోజులు కొన్ని రోజులు ఉంటుంది అంత సాయిగాడు పండుతో గొడవ పడతా అంటాడు ఎందుకు పడతాడు అంత సినిమా లేదు పడేంత ఎందుకు పడతాడు ఏం చెప్పాలి చెప్పు నీ అమ్మ వాడేమో లేదు మొన్ననే పెద్ద పందం అయింది అదే పండుగ దగ్గర ఉందని కాదు నేను ఏమైనా చేస్తా అంటే సార్ నువ్వే కాదు నేను కూడా చేస్తా అని చెప్పిన ఇప్పుడు ఎవరే ఇది ఎక్కువ పండు చెప్పక మాట సాయిగారు ఊరుకుంటాడా వచ్చేసి ఎందుకే ఎట్లా ఎత్తుకోవద్దు అని చెప్పి పండుని అంటాడు కదా ఎందుకు ఎత్తుకోవద్దు అది పోయిన 4 రోజుల తర్వాత పోయినా నేను అమ్మ తల్లి మీరు ఏదో పంచాయతీ పెడతారు నేను మాతో గొడవ పడ్డాను ఎందుకు మీరు గొడవ పడతారు అని చెప్పి నా ఫ్లాట్లో తెచ్చుకున్నాను నువ్వు నాకు చెప్పు ఒక్క మాట ఇట్లా అంటే నేను ఒకటి కవర్ చేస్తాడు కదా అక్క నన్ను షాప్కి పంపించి అట్టట్లు వెళ్ళిపోయావు అక్క నువ్వు అంతే కదరా నన్ను షాప్కి పంపించింది అన్న నన్ను షాప్కి పంపించి వచ్చేటప్పుడు కనపడలే నేను ఎంపటి నీకు ఫోన్ చేశాను మందు తాగుదాం ఊదాం కలిసి ఊదాం ఇప్పుడు తాగుతావా అక్క ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు అక్క అసలు నువ్వు ఏ టైంలో ఏందో అని ఇప్పుడు అసలుకే నువ్వు చేసిన వచ్చే పెద్ద స్టోరీ ఇప్పుడు మందు తాగిన తర్వాత నువ్వు సాయిగారు ఫోన్ చేస్తావు సాయిగారు నీకు ఫోన్ రాదు రేపు మోనిక పంచాయతీ పెడతా అని చెప్పింది అందుకోసమే వచ్చినాడంటే అస్సలు రాకపోతుండే ఏమని పంచాయతీ ఏదో ఒకటి వీడి దగ్గర తెలుసుకోవాలి ఊరికే నేను అటు పోయినా ఇటు పోయినా అందరిని ఇబ్బంది పెట్టుకుంటా నాటకాలు తింటున్నాడు వీడు తాగేసి వేస్ట్ గాడు ఎన్ని ఫోన్లు చేస్తాడు తెలుసా తాగుంటే బ్లాక్ లో వేసిన సీదా మొన్ననే నాకు కూడా ఫోన్ చేశాడక్క నువ్వు అరే ఎక్కడ పోయింది సతాయి ప్లీజ్ ఏడున్నావు చెప్పేసి అది ఇది అని చెప్పి చెప్తాడు మళ్ళీ లొల్లి పెట్టుకుంటాడు 2 వాడే అంటాడు అప్పుడే కావాలంటాడు మళ్ళీ అప్పుడే వద్దు నాకు అవసరం లేదు అంటాడు అన్నా నీకు ఎందుకు లేదు నేను కూడా చెప్పలేదు అన్న నాకు కూడా ఫోన్లు చేశాడు అన్న చాలా ఫోన్లు చేశాడు ఎక్కడ ఉన్నాడు చెప్పురా అని చెప్పేసి బండు అని చెప్పేసి ఫోన్ చేశాడు అన్న నాతో కూడా పడుతుండే మాట్లాడుతావు రేపు ఆడదేందో పంచాయతీ సులిగాడిది ఊరికే మాట్లాడుతూ చెల్లి బంగారం నువ్వు మాట్లాడా అన్నట్లేదు మాట్లాడుతూ కాకపోతే ఏదో నాకు పోతుంది వెరైటీగా అంతే రావను చూసినావా ఎక్కడే మా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడి మాటలు బీపీలు ఎత్తినారు ఇదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంటది వాడేమో చాలా కావాలంటాడు నీ అమ్మాయిలు ఇద్దరి మధ్య నేను ఇరుక్కపోతున్నా ఆ పండుగ ఏమో నీకు ఎందుకు రా నా ఇష్టం నా దోస్త్ అంటుందా అది రాలేదు పాపం దాని కళ్ళు బాగాలేవు అది లెన్స్ ఏమేమో పండుగకి ఐ ఇన్ఫెక్షన్ అయ్యి కళ్ళల్లో ఏదో ఆపరేషన్ అవుతుందని చెప్పింది మరి అది నిజమా పదో తెలియదు నిజమే అది అందుకోసమే నేను అంటే ఏమైంది కళ్ళకి ఏమైంది అది ఎక్కువ ఆలోచించి ఏడ్చి మరి ఏమైందేమో దానికి గొడుగు గురించి ఆలోచించి లాస్ట్ మొట్ట ఇలా వీడియో స్టార్ట్ చేస్తారు ఇక అజ్జి కోసం ఏడ్చిన పండు అజ్జి కోసం కన్ను పోయిన పండు ఓ వాయమ్మో పంచాయతీలో ఏదో ఒక పంచాయతీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ తిన్నావా టిఫిన్ తింటావా
మీరు తిన్నారు అందరూ? నువ్వు తినవే, మాది లంచ్ డిన్నర్ అయిపోయి మేము లేచినాం కూడా నీకోసం. గుడ్ మార్నింగ్ 4ంటికి అయిపోయింది నాకు. బస్ లో నిద్ర కూడా పోలేదు తెలుసా, టెన్షన్ కి. హైదరాబాద్ పోతున్నా, నెక్స్ట్ ఏం జరగబోతుందో ఏమో, ఏం చేస్తారేమో, ఇటు తాగేసి ఉన్నాయి. మాట్లాడుకుంటావా? మీ ఫ్లాట్ నేనా? మీ ఫ్లాట్ కి వస్తా. మా ఫ్లాట్ లో ఎంతమంది ఉన్నారో నాకేం తెలుసు. వాడు ఉండొచ్చు, మోనికక్క కూడా లేదంట. రేపు పొద్దున పోదాం మోనికక్క, రేపు పొద్దున పోదాం ఫ్లాట్ కి. మోనికక్క వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను. ఒకవేళ ఈ టైం మా ఫ్లాట్కి వచ్చి ఒకసారి మా ఫ్లాట్కి వచ్చి వచ్చేళ్ళమ్మ. వాడు ఈ టైంకి వచ్చి లంచ్ చేస్తే అది తెలుసా ఏమని చెప్పినావా? ఎవరికి తెలియదు నేను వస్తున్నా అని. నాకే సడన్ గా ఫోన్ చేసి అర్ధగంటలో మమ్మీపేట రాను. ఏ ఏం మాట్లాడుతున్నావు? అర్ధగంటలో చేయకుండా ఎందుకు వచ్చినావు అంటే నువ్వు ఏ ధైర్యంతో వచ్చినావు ఇక్కడికి వస్తే? నాకు చెప్పలేదా? నేను ర్యాపిడో బుక్ చేసుకొని వద్దాం అనుకున్నా కానీ టైం కొంచెం జల్దీ దిగాల్సి వస్తే టైం అనుకొని నీకు ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ర్యాపిడో ఇంత 4ంటికి ర్యాపిడో. అదే ఆడపిల్ల. అమ్మో అమ్మ దీని ధైర్యం చల్లకుండా పిచ్చిలేస్తుంది నాకు మొత్తం. మంచిగా ఒకప్పుడు ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ గా వేసుకుని లైఫ్ హ్యాపీగా లీడ్ చేసేదాన్ని. అనవసరంగా వచ్చి అంత లవ్ అవన్నీ పట్టుకున్నా. అనవసరంగా వచ్చి ప్రేమ 500 సంపాదించిన హ్యాపీగా బతికేదాన్ని. ఇప్పుడు ఎంత సంపాదించినా సరే హ్యాపీనెస్ లేదు. హీరో ఏమిటుండే చాయ్ తాతో, చాయ్ బిస్కెట్ ఏదో ఒకటి కానీ మందావుదాం. చాయ్ మందు 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 కానీ అమ్మాయిని చూడు ఎందుకు కాదు. అమ్మాయి ఇట్లా చెప్తుంది కదా పాపం. అమ్మాయికి వచ్చేది బండి అని చెప్తున్నా. ఇప్పుడు ఇదంతా ఓకే బానే, నేను వచ్చినా నువ్వు ఎక్కించుకున్నావు. వాడికి కానీ తెలవాలి వాడు ఇప్పుడు ఏడ ఫుల్ ఉన్నాడో. డైరెక్ట్ ఏదో ఒక కట్ట పట్టుకొని వస్తాడు ఇంటిగాడు. నీలోఫర్ అన్న ఎందుకు ఆడిపోతే ఎవరో ఒకరు గుర్తుపడతారు. వాడికి ఫోన్ పోతుంది, ఆయన వాడు పుచ్చుకున్నా. అమ్మో నీలోఫర్ వరకు వస్తే ఇజ్జత్ పోతుంది మన ఇద్దరిది. అంత డేర్ నాకు లేదు. వాడేదో చెప్పి కానీ ఇప్పుడు తీసుకునే దొరికి నాకు లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పదన్నా. నా కోసం ఇంత దూరం వచ్చిన అవసరం లేదు. నీకోసం ఎంత దూరం వస్తుంది కానీ నువ్వు కరెక్ట్ నా మాట అంటే బాగుంటుంది. అయ్యో ఈ సిగ్నల్ పట్టాయి, ఈ సిగ్నల్ ఎర్లీ మార్నింగ్ కదా. ఇప్పుడు సాయి గారికి ఏమని తెలవాలంటే పంపించింది అజయ్ అన్న, మళ్ళీ అజయ్ అన్న కొట్టుకుని అత్తగా మా తోడు వీళ్ళు బాగానే ఉంటారా బాబు. నన్ను ఎక్కి తింటారు. ఆ గొంతు చూసినా ఇట్లా పోయిందో అరిచి 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 బాబు. మళ్ళీ టార్చర్ అనిపిస్తుంది. ఆ రోజు అప్పుడు అసలు ఆ వీళ్ళ దగ్గరికి వచ్చి వాడిని చూడకపోతే అయిపోతుండే అనిపిస్తుంది ఈ రోజు నాకు. అవునే వేరే రోజు అయిపోతుండే కానీ వేరే రోజు చూసినా సరే పోయిపోయి సాయాన్ని నాకే అది అర్థమైతే లేదు. అందవాడు కూడా కాదు పైనుంచి మళ్ళీ అన్ని చెప్పి లెక్కలే చేస్తున్నాడు. చెప్పి కానీ ఫస్ట్ వీడియో గుర్తు తెచ్చుకో ఎట్లా చేసినావు. అందుకోసమే అసలు ఆ రోజు రాకపోతే అయిపోతుండే. నేను వాడు నా లైఫ్ లోకి వచ్చేవాడు కాదు, నేను వాడి లైఫ్ లోకి పోయేవాడు కాదు. మంచిగా హ్యాపీగా బతికేవాడు. వాడు వచ్చినప్పటి నుంచి టార్చర్ అనిపిస్తున్నాడు. జీవితంలో నువ్వు చేసిన తప్పు ఏంటంటే సాయంలో చేసినాడు. ఇదైతే నిజం. చూసినా సాయం రే చూడని వేస్ట్ గాడు. మీ ప్రేమ చల్లకుండా 3 నెలల నుంచి ఏమో స్వామి ఏం కూడా రేపు మొత్తం మాట్లాడి క్లియర్ చేసేసి రూమ్ షిఫ్ట్ అయిపోయి కూడా పీజీకి జాయిన్ అయిపోతాం. ఇది పెద్ద పెద్ద ఐడియా పీజీ జాయిన్. ఓకే ఆఫ్టర్ దట్ వాట్ పీజీ ఆఫ్టర్ జాయిన్? పీజీ అంటే ఏమనుకుంటున్నాను? పీజీ అని హాస్టల్ అయితే పీజీ చదువుకుంటా ఏదో ఏదో అనుకోగలవు. ఇప్పుడు ఇట్లా షేరింగ్ లేకపోతే షేరింగ్ లో జాయిన్ అయిపోతా. బయట దోస్తులను చేసుకుంటా అట్లా మంచిగా. ఇప్పుడు షేరింగ్ లో మీ దోస్తులు అమ్మాయిలు ఇంట్రొడ్యూస్ వీళ్ళకి ధైర్యం చెప్తుంటా నేను అప్పుడప్పుడు నాకు చేస్తాను. మిస్టర్ మజ్ను
అదే మంచి చెడు నేను మాట్లాడాలి. ఒక టెన్షన్ ఉంటే ఈయన ఒక టెన్షన్ ఉంటుంది అమ్మాయి. అవును మరి అన్న అన్నప్పుడు మరి చెప్పాలా మా చెల్లి ఉంది జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అట్లా అని చెప్పి నువ్వు చిన్న చెప్పి అందరు చిల్లలు కారా ఫస్ట్ మా ఫ్లాట్ ముందు కాకుండా ఎంకల్ నుంచి తీసుకో, మళ్ళీ అడిగి చూసి నాకు కాదు. ఏ గల్లీ కట్టుకోవద్దా రోడ్ అయితే సాఫ్ ఉంది ఇట్లా పోతే మంచి బాగుంది. అయ్యమ్మో చాలా చెల్లి ఎంత ఓయమ్మా అది టెన్షన్ పడదు. ఇట్స్ లైక్ స్మాల్ స్పీడ్ బ్రేకర్. ఎంత నిద్ర వస్తుంది తెలుసా, ఇట్లా లెగిస్తే కళ్ళు తిరుగుతుంది. నీకోసం రషీద్ గారిని పట్టుకొచ్చి బన్ గారిని పట్టుకొచ్చి నేను వచ్చి మేము షాక్ అయిపోయాం అక్క. సనకొస్తుందా అని చెప్పేసి నిద్రలో లేపాడు సొప్ప అన్న. సరేగా ఇప్పుడు సాయిగాడు ఏం మాట్లాడుతాడు మన తర్వాత చూద్దాం, ఓకేనా? ఒకవేళ వస్తే మనం మళ్ళీ నువ్వు అటు ఇటు తిరిగా నేనేం తిరిగాను, కరెక్టే మాట్లాడతా, మాట మీద నుంచే మాట్లాడాలి అంతటి ఇంకా నుంచి. సరేనా